హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగున్నారని తలుస్తూ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ వీడియో అసలు ఎవ్వరూ మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. టాపిక్ ఏంటంటే, పళ్ళ మొక్కలకు కానీ కూరగాయ మొక్కలకు కానీ పూత పిందె రాలకుండా నిలబడి మంచి పూత కాపు రావడానికి, అదే కాకుండా పళ్ళ మొక్కల్లో కాలుష్యం లోపం వల్ల అయితే కాయలు అది రాలిపోతూ ఉంటాయండి. దానికి సంబంధించి కూడా ఒక ఫెర్టిలైజర్ చెప్తాను. ఫస్ట్ ఫెర్టిలైజర్ ఏంటంటే మన అందరికీ తెలిసిందే, అదేంటంటే పుల్ల మజ్జిగ అండి. నేనైతే బయట కొన్న మజ్జిగని తీసుకుని దానికైతే 1 లీటర్ వాటర్ కలిపానండి. నేను 1 లీటర్ అయితే పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను. దానికి 1 లీటర్ వాటర్ కలిపి మజ్జిగలా చేసి ఒక 1/2 గ్రాము, లీటర్కి 1/2 గ్రాము వేసుకుంటే 2 లీటర్స్కి 1 గ్రాము ఇంగువ వేసుకుని నేనైతే 3 డేస్ అయితే పొలయబెట్టానండి. సమ్మర్ కాబట్టి 3 డేస్ అయితే సరిపోతుంది. 4 డేస్ 5 డేస్ అయితే మనకి పైన ఇంకా ఎల్లో కలర్ తెట్లా ఫామ్ అవుతుంది, ఇంకా మంచిది. నేనైతే 3 డేస్ అయితే పొలయబెట్టానండి. ఇలా పొలయబెట్టిన తర్వాత నేనైతే దీనికి 1:8 రేషియోలో అయితే వాటర్ కలుపుకుంటున్నాను. 1:8 రేషియోలో వాటర్ కలుపుకుని, ఇది దేనికి బాగా పనిచేస్తుందంటే పచ్చిమిర్చి మొక్కలకి, టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి అయితే బాగా పనిచేస్తుందండి. ఈ ద్రావణం ఇవ్వడం వల్ల మనకి పచ్చిమిర్చిలో ఎక్కువ ఆకుముడత తెగులు, లీఫ్ కర్ల్, టమాటాలో ఎక్కువగా వేధించే లీఫ్ కర్ల్ కానీ ఏదైనా పెస్ట్ కానీ అన్నీ పోతాయి. అదే కాకుండా మట్టి కూడా ఫెర్టిలిటీ బాగుంటుంది. సాయిల్ అయితే చాలా గుల్లగా అయితే రెడీ అవుతుందండి. దీన్ని మీరు ఒక్కసారి ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వారానికైతే మళ్ళీ ఇవ్వండి. మీరు ఇది వెంటనే ఇవ్వడం వల్ల అయితే రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది. అదే కాకుండా సమ్మర్ వేడి నుంచి అయితే మన మొక్కలను అయితే చాలా బాగా కాపాడుతుందండి. మొక్కలు కూడా చాలా గ్రీనిష్గా ఉంటాయి. నేను ఇది చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి ఫెర్టిలైజర్ అయితే నేను మీకు చూపించబోతున్నానండి. నెక్స్ట్ సెకండ్ ఫెర్టిలైజర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పళ్ళ మొక్కలకి అయితే బాగా పనిచేస్తుంది. పళ్ళ మొక్కల్లో కాయ సైజు పెరగడానికి, కాయ కలర్ మారిపోకుండా ఉండడానికి, అదే టేస్ట్లో పళ్ళు రావడానికి నేను ఈ ఫెర్టిలైజర్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఇదేం కాదు, ఆముదం పిండి. దీనైతే నేను బయట అయితే తీసుకున్నానండి. కాస్టర్ కేక్ పౌడర్. ఇది కొంతమంది మిల్లులో ఆడిచ్చిన తర్వాత ఆ తెడ్డు కూడా తెచ్చుకుని అయితే వాడుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో బుక్ చేశాను. ఈ కాస్టర్ కేక్ ఫెర్టిలైజర్ నేను ఆన్లైన్లో అయితే బుక్ చేశానండి. దాంతోపాటు 2 ఎగ్స్. దీనికి కొలత ఏంటంటే 1 లీటర్ వాటర్కి 1 గుప్పెడు ఆముదం పిండి అయితే 1 ఎగ్. నేనైతే ఇక్కడ 2-3 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. దానికి నేను 2 గుప్పెళ్ళు ఆముదం పిండి, 2 ఎగ్స్ అయితే వేసాను. అంటే నేను మీకు అది ఎందుకు చూపించట్లేదంటే, అది మేము ఎగ్ అయితే నేను వేరే వాళ్ళ చేత చేయించానండి. ఇది ఇలా చేసి ఒక 4 డేస్ అయితే ఉంచేసాను. డైలీ అయితే ఒకసారి కర్రతో అయితే తిప్పుకున్నానండి. దీనికి వాటర్ రేషియో ఎలాగంటే 1:10. ఇదైతే అద్భుతంగా పనిచేస్తుందండి. కాల్షియం ఫెర్టిలైజరు. మనకి ఎగ్లో అయితే ఫుల్ కాల్షియం ఉంటుంది. అలాగే ఆముదం పిండిలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. మైక్రోబియల్ యాక్టివిటీ పెరుగుతుంది. మంచి పోషకాలు అయితే అందుతాయి మొక్కలకి. ఇదైతే మీ మొక్కలను బట్టి అయితే చేసుకోండి. నాకు ఈ 2 లీటర్స్ కూడా చాలా ఎక్కువైపోయింది. నేనైతే అన్ని మొక్కలకి ఇచ్చానండి. ఇటు తిరిగి తులసి మొక్కలకి, దేవుడికి సంబంధించిన మొక్కలు తప్ప అన్ని మొక్కలకి అయితే వేసుకున్నాను. ఈ సపోటా మొక్కకి, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అంజీరా అన్ని మొక్కలకి వేసుకున్నాను. ఇంకా చాలా ఎక్కువైతే ఉండిపోయిందండి. ఇది తక్కువ చేసుకుంటే మంచిది. మనకు వాటర్ రేషియో అయితే ఎక్కువ కలుపుకుంటాం కదా. ఈ కాల్షియం ఫెర్టిలైజర్ ఇచ్చిన వారం రోజులకే పళ్ళ మొక్కల్లో కానీ పూల మొక్కల్లో కానీ అయితే నేను మంచి రిజల్ట్ చూసానండి. ఇక థర్డ్ ఫెర్టిలైజర్ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్ ఫెర్టిలైజర్ అండి. మనం ఇంట్లో మన వేస్ట్గా పడేసే వాటర్తోనే చేసుకోవచ్చు. మనం ఎలాగా వారానికి 1-2 సార్లు మనం ఇడ్లీ కానీ దోశలు కానీ మనం వేసుకుంటూ ఉంటాం కదా. అలా వేసుకున్నప్పుడు గ్రైండర్లో ఈ వాటర్ని వేస్ట్గా పారిపోయకుండా గ్రైండర్ కడిగి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ వాటర్ కలెక్ట్ చేసుకోండి. ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే చిన్న బెల్లం మొక్క వేసుకుని దీనికి సైడ్కి మూత పెట్టుకుని ఒక 3 రోజులు అయితే వదిలేయండి. 3 రోజుల తర్వాత అయితే ఇలా పైన తెడ్డులు అయితే ఫామ్ అవుతుంది. ఈ ఫెర్టిలైజర్ అయితే ఫుల్ మైక్రోబియల్ యాక్టివిటీ అయితే తయారవుతుంది. ఇప్పుడు దీనికి వాటర్ రేషియో ఎలా కలపాలో చెప్తాను. ఈ ఫెర్టిలైజర్కి 1:5 వాటర్ రేషియో అయితే కలుపుకోవాలండి.
నేను ఈ ఫెర్టిలైజర్ ఇలా ఒక గిన్నెలో తీసుకుని ముందుగా బాగా కర్రతో కలుపుకుని అప్పుడు వాటర్ డైల్యూషన్ అయితే చేస్తానండి. వాటర్ డైల్యూషన్ నేను ఎలా చేస్తానంటే 1:5 అని చెప్పాను కదా, 1:5 కానీ 6 కానీ 1 లీటర్ అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. ఇది అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, వెజిటేబుల్స్కి అన్నీ ఇచ్చుకోవచ్చు. దీని ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పశువుల ఎరువు ఎలా పనిచేస్తుందో దానికన్నా బాగా పనిచేస్తుందండి. మనం దీనిలో బెల్లం వేసి 3 days ఉంచేసాం కదా, దీనిలో సూక్ష్మజీవులు అయితే మల్టిపుల్ అవుతాయి. ఇలా ఇచ్చిన దాన్ని అయితే పూత మీద ఉన్న మొక్కలకు కానీ పళ్ళ మొక్కలకు కానీ ఇస్తే మట్టి అయితే సారవంతం అవుతుంది. ఇది త్వరగా కూడా మట్టి తేమ అయితే కోల్పోదు. ఈ సమ్మర్లో అయితే ఇలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇవి ఈజీగా మనం ఇంట్లో వేస్ట్గా పారిపోసి వాడుతూనే అయితే చేసుకోవచ్చండి. ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత అయితే ఒక వారం రోజులకే అయితే మీరు రిజల్ట్ చూస్తారు. ఇలా సమ్మర్లో వారానికి ఒకసారి ఇలా ఒకసారి పుల్ల మజ్జిగ, ఒకసారి ఇలా ఇడ్లీ పిండి కడిగిన వాటర్, ఒకసారి బనానా ఫెర్టిలైజరు, ఒకసారి ఆనియన్ పొట్టు, అలా మీరు మార్చి వారానికి ఒకసారి కంపల్సరిగా ఏదో ఒకటి ఇచ్చుకుంటే పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ మనకు వద్దన్న పూస్తూనే ఉంటాయి. మనం తీసుకున్న కేర్ని బట్టి అయితే ఉంటుందండి. ఈ ఇడ్లీ పిండిలో అయితే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు పువ్వులు అది తక్కువగా పూస్తాయి. కాబట్టి ఇలా అన్ని రకాలు మనకి బ్యాలెన్స్ అయ్యేలా మొక్కలకి అన్నీ ఇచ్చుకుంటే మొక్కలైతే చక్కగా పూలు పూస్తాయండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా సపోటా మొక్క నేను ఇచ్చిన వారం రోజులకైతే పిండి ఎలా ఓపెన్ అయిందో చూడండి. ఇది కాయలు అయిన తర్వాత కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది ఇమీడియట్ రిజల్ట్ అయితే నేను చూసానండి ఈ ఫెర్టిలైజర్స్కి. ఇది నేను సెకండ్ చేసిన కాల్షియం ఫెర్టిలైజర్ రిజల్ట్ అండి. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ 3 ఫెర్టిలైజర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ముఖ్యంగా పళ్ళ మొక్కల్లో పూత పిండి రాలిపోతూ ఉంటాయి కదా, దానికైతే నేను చూపించిన సెకండ్ ఫెర్టిలైజర్ కాల్షియం ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా ఇచ్చి చూడండి. ఫ్రెండ్స్, అది ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంకొక 10 రోజులకు అదే ఫెర్టిలైజర్ రిపీట్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.